జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది చెర్లైనా పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under. In excess of 1 lakh cusecs of flood flow and after deducting the demands of ongoing Chintalapudi, Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 3 lakh cusecs ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ జూలై టు ఆగస్ట్ అండ్ 1 lakh cusecs ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ సెప్టెంబర్ టు అక్టోబర్ అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ఆన్గోయింగ్ చింతలపూడి అండ్ ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫ్రమ్ పోలవరం స్పిల్వే 418 టీఎంసీలు ఉంటాయి. అంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790. 3 లక్షల క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ aforesaid lift irrigation schemes in both the above mentioned cases is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annexure G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 July 2025, సమయం 1:37 అంటే జూలై నెలలోనే అనుమతి ఇచ్చేసిండ్రు. ఏమన్నారు ఇందులో? 1,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ 790 ఉంది, 3 లక్షల క్యూసెక్కుల మీద పోలవరం స్పిల్వే నుంచి ఫ్లడ్ 418 టీఎంసీలు ఉంది. వీళ్ళు తీసుకుపోయేది 200 కదా, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాలు ఇతర అవసరాలు పోను 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం వెసులుబాటు ఉన్నది అని ఇది స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ లెటర్ మీకు రాలేదా? మీకు వచ్చినా రానట్టు నటిస్తున్నారా? ఆర్ యూ ఫెసిలిటేటింగ్ ఆంధ్రప్రదేశ్? దీనికి ఆన్సర్ చేయాలి ముఖ్యమంత్రి. అంటే మీ అధికారులు పనిచేస్తలేరా? అసలు ఈ లెటరు ఇది పోయింది మీకు తెలుసా తెలియదా? అంటే 16/7/2025 మీటింగ్ అయింది. 31/7/2025 నాడు పర్మిషన్ వచ్చేసింది. మీ మీటింగ్ అయిన 15 రోజులకే పర్మిషన్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినాక నువ్వు వాళ్ళ లోపల తలుపు వచ్చేసినావు నువ్వు. లేకపోతే ఎంత ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి, ఎంత ధైర్యం ఎట్లిస్తుంది? తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇస్తుందా?
నువ్వు లోపల మీటింగ్లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసిండ్రు. ఇవాళ దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆనాడు వడ్లు కొనకపోతే కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ను ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినాం మేము. ఇవాళ తెలంగాణ నీటి ప్రయోజనాలను కాలరాస్తుంటే, తెలంగాణ నీళ్ళ దోపిడికి పాల్పడుతుంటే నువ్వు ఒక తెలంగాణ ద్రోహికి, ఆంధ్ర దాసుడికి, ఆదిత్యనాథ్ దాస్కు కమిటీ వేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తావు. అనుమతులు వస్తుంటే కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటావు, ఇంకా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడుతుంటావు. నువ్వు రాష్ట్రానికి ఇవాళ పాలించే అధికారం నీకు అవకాశం ఇచ్చిండ్రు, ఒక్కొక్క చుక్కను కాపాడాల నీకు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇవాళ 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం మేము. కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం మేము. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. నువ్వు ఇంత ఓపెన్గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు.